హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా తిరుపతి వ్లాగ్స్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో 2 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులోకి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని చేయితో పిండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. పిండిలో సాల్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి కొంచెం గట్టిగానే ఉండాలండి. మెత్తగా ఉంటే ఎగ్ పఫ్లు అనేవి సరిగా రావు. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో 2 స్పూన్స్ గోధుమ పిండి వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని క్రీమీ టెక్స్చర్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కర్రీ కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కలు అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులోకి 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి మొత్తం. తర్వాత అందులోకి 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసేసి అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని 1 నిమిషం అలా కలుపుకుంటే స్టఫింగ్ ఆనియన్స్ కర్రీ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని పక్కన పెట్టుకుందాం. చపాతీ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా. చపాతీ పిండిని తీసుకొని ఒక చిన్న ముద్దని తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. కొంచెం సన్నగానే ఉండాలి. సన్నగా 4 వైపులా సమానంగా రోల్ చేసుకోవాలి. అన్నీ మనం కలుపుకున్న పిండికి ఎన్ని ముద్దలు వస్తే వాటన్నింటినీ ఇలాగే రోల్ చేసుకోవాలి. సమానంగా సన్నగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ తీసుకొని దాని మీద మనం క్రీమీ టెక్స్చర్ లాగా చేసుకున్నాం కదా. ఒక 2 స్పూన్ల గోధుమ పిండి, 2 స్పూన్ల ఆయిల్ వేసి క్రీమీ టెక్స్చర్ లాగా రెడీ చేసుకున్నాం కదా. ఆ రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఒక్కొక్క చపాతీ మీద 1 స్పూన్ వేసుకొని హ్యాండ్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక చపాతీ పైన వేసుకొని లేయర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక చపాతీ వేసుకొని 1 స్పూన్ క్రీమీ టెక్స్చర్ వేసుకొని హ్యాండ్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్తో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక చపాతీ దాని మీద నుండి వేసుకోవాలి. మళ్ళీ 1 స్పూన్ క్రీమీ టెక్స్చర్ వేసుకోవాలి. వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి హ్యాండ్స్తో మొత్తం. మళ్ళీ ఇంకొక చపాతీ వేసుకోవాలి.
మనం ఎన్ని చపాతీలు చేసుకుంటే అన్ని చపాతీలు ఇలా వేసుకొని క్రీమీ టెక్స్చర్ వేసుకొని 1 స్పూన్ వేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని 4 వైపులా సమానంగా కట్ చేసుకోవాలి. మనం బేకరీలో తినే కంటే ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీగా పెట్టుకోవచ్చండి పిల్లలకి. మనం కూడా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బేకరీలో ఉండే ఎగ్ పఫ్ కంటే మనం ఇంట్లో తయారు చేసుకునే ఎగ్ పఫ్లు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీనిని మధ్యలో నుండి కట్ చేసుకోవాలి. తర్వాత 3 లేయర్స్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లేయర్లో నుండి ఒక లేయర్ తీసుకొని కింద పొడిపిండి చల్లుకొని పైన ఈ లేయర్ వేసుకోవాలి. లేయర్ పైన పొడిపిండి చల్లుకోవాలి. చల్లుకొని చపాతీ కర్రతో వీడియోలో కనిపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. 2 వైపులా ఇలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు 3 ఎగ్స్ని మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ని తీసి వీడియోలో కనిపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి నిలువుగా. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రోల్ చేసుకున్నాం కదా, దాని మధ్యలో 1 స్పూన్ కర్రీ వేసుకోవాలి. కర్రీ వేసుకొని ఒక ఎగ్ తీసుకొని కర్రీ పైన పెట్టుకోవాలి. ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా కర్రీ పైన పెట్టుకోవాలి. పెట్టుకొని మధ్యలో నుండి ఒక లేయర్ తీసుకోవాలి. ఒక లేయర్ తీసుకొని 4 వైపులా సమానంగా ఒత్తుకోవాలి. వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వలన మనం ఫ్రై చేసేటప్పుడు స్టఫింగ్ అనేది బయటికి రాదు. తర్వాత మళ్ళీ 4 వైపులా 4 లేయర్లని సమానంగా ఇలా ఒత్తుకోవాలి. క్రీమీ టెక్స్చర్ మనకు కొంచెం మిగిలింది కదా, క్రీమీ టెక్స్చర్ని కొంచెం కొంచెం అద్దుకుంటూ స్టఫింగ్ బయటకు రాకుండా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొక లేయర్ తీసుకోవాలి. ఇంకొక లేయర్ తీసుకొని పొడిపిండి చల్లుకొని చపాతీ కర్రతో వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. 2 వైపులా ఇలా తిప్పుకుంటూ ఒత్తుకోవాలి. మనకి కావలసిన షేప్ వచ్చిన తర్వాత మధ్యలో 1 స్పూన్ కర్రీ వేసుకోవాలి. స్టఫింగ్ కోసం రెడీ చేసుకున్న కర్రీని 1 స్పూన్ తీసుకొని మధ్యలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక ఎగ్ని కర్రీ పైనుండి పెట్టుకోవాలి. కర్రీ పైన పెట్టుకోవాలి. వీడియోలో కనిపిస్తున్న విధంగా పెట్టుకొని మళ్ళీ మధ్యలో నుండి ఒక లేయర్ తీసుకొని ఇలా 4 వైపులా సమానంగా ఒత్తుకోవాలి. మనం కొంచెం క్రీమ్ పెట్టుకోవడం వలన డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టఫింగ్ విరిగి బయటికి రాకుండా కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఇంకొక లేయర్ తీసుకుందాం. మళ్ళీ కొంచెం పొడిపిండి చల్లుకొని చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. మనకు కావలసిన షేప్లో రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ కర్రీ మధ్యలో వేసుకోవాలి. మధ్యలో వేసుకొని కర్రీ పై నుండి ఎగ్ పెట్టుకోవాలి. ఎగ్ పెట్టుకొని మళ్ళీ మధ్యలో నుండి ఒక లేయర్ తీసుకొని 4 వైపులా సమానంగా ఒక లేయర్తో 4 వైపులా సమానంగా ఒత్తుకోవాలి. మధ్యలో నుండి ఒక లేయర్ తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. తర్వాత మిగతా లేయర్లో ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని కొంచెం క్రీమ్ అనేది రాసుకోవాలి పైన. ఇది కూడా రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇలా అన్నింటినీ ఇలాగే చేసుకోవాలి. అన్ని ఎగ్ పఫ్స్ని ఇలాగే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ పఫ్స్ని అందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. హైలో పెట్టి వేయించుకుంటే పైన మాడిపోతుంది, లోపల ఉడకదు. కాబట్టి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి.
ఇలా టర్న్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా అన్నింటినీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత వీటిని తీసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అన్ని ఎగ్ పఫ్స్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎగ్ పఫ్స్ ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి కదా. బేకరీ స్టైల్లో, బేకరీలో ఎలా చేస్తారో అలాగే వచ్చాయి కదా ఇంట్లో. బేకరీ నుండి తెచ్చుకునే బదులు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా వచ్చాయి, చాలా హెల్దీ కూడా. ఇందులో మనం మైదా వాడలేదు కదా, ఓన్లీ గోధుమ పిండితో చేస్తాం కాబట్టి చాలా హెల్దీగా ఉన్నాయి. ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి లోపల ఎలా ఉడికిందో. చాలా బాగా ఉడికింది కదా చూడండి వీడియోలో. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. టేస్ట్ చాలా చాలా బాగుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.